హ్మ్. మ్యూజిక్‌ని ప్లే చేయాలంటే మన ఫింగర్ స్ట్రాంగ్‌గా ఉండాలి కదా! మన ఫింగర్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే కొన్ని ఫింగర్ ఎక్సర్‌సైజ్ చేయాలి కదా! ఆ ఫింగర్ ఎక్సర్‌సైజ్ కోసం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్! ఐయామ్ హర్ష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీబోర్డ్ విత్ హర్ష. హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బానే ఉన్నారు అని అనుకుంటున్నా. సో, మనం లాస్ట్ క్లాస్‌లో ఏం నేర్చుకున్నాం? నోట్స్ గురించి తెలుసుకున్నాం. షార్ప్స్ అంటే ఏంటి? ఫ్లాట్స్ అంటే ఏంటి? అలాగే ఫుల్ స్టెప్స్ అంటే ఏంటి? హాఫ్ స్టెప్స్ అంటే ఏంటి? సో, ఇవన్నీ తెలుసుకున్నాం కదా! ఎవరైనా ఆ లెసన్ చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఆ లెసన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వెళ్లి చూసేసేయండి. సో, మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకోబోతున్నామంటే స్కేల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ స్కేల్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో, స్కేల్ అంటే ఏంటి? షార్ట్ స్కేలా? లాంగ్ స్కేలా? అని అనుకుంటున్నారు కదా! సో, షార్ట్ స్కేలో, లాంగ్ స్కేలో కాదు. కీబోర్డ్‌లో స్కేల్ అంటే ఒక సెట్ ఆఫ్ నోట్స్‌ని ఒక ఆర్డర్‌లో అరేంజ్ చేసి ప్లే చేయడాన్ని స్కేల్ అంటాం. సో, ఈ స్కేల్ నేర్చుకుంటే సాంగ్స్ కానీ, మెలోడీస్ కానీ మనం ఈజీగా ప్లే చేసేయవచ్చు. అంటే స్కేల్ అనేది ఒక ఫౌండేషన్ లాగా, ఒక బేస్‌మెంట్ లాగా. ఏదైనా సాంగ్ ప్లే చేయాలన్నా, మెలోడీ ప్లే చేయాలన్నా ఈ స్కేల్స్‌ని యూజ్ చేసుకొనే మనం సాంగ్స్ గానీ, మెలోడీస్ కానీ కన్‌స్ట్రక్ట్ చేస్తాం. సో, ఫస్ట్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ గురించి తెలుసుకుంటాం. సో, టైప్స్ ఆఫ్ స్కేల్స్ టోటల్ 3 టైప్స్ ఆఫ్ స్కేల్స్. ఫస్ట్ వన్ క్రోమాటిక్ స్కేల్, సెకండ్ వన్ మేజర్ స్కేల్, థర్డ్ వన్ మైనర్ స్కేల్. సో, క్రోమాటిక్ స్కేల్ అంటే ఏంటి? క్రోమాటిక్ స్కేల్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మన ఫింగర్స్ని స్ట్రాంగ్గా ఉంచుకోవడానికే మనం క్రోమాటిక్ స్కేల్ని ప్లే చేస్తాం. క్రోమాటిక్ స్కేల్ ద్వారా మనం ఎలాంటి మ్యూజిక్ కానీ అలాగే ఎలాంటి మెలోడీస్ కానీ కన్స్ట్రక్ట్ చేయం. క్రోమాటిక్ స్కేల్ ఎందుకంటే జస్ట్ మన ఫింగర్స్ని స్ట్రాంగ్గా ఉంచడానికి అలాగే ఫింగర్స్ని ఇండిపెండెంట్గా చేయడానికి మనం క్రోమాటిక్ స్కేల్ని యూజ్ చేస్తాం. అలాగే సెకండ్ వన్ మేజర్ స్కేల్ మైనర్ స్కేల్ ఉంది కదా, ఆ స్కేల్స్ ద్వారా మనం సాంగ్స్ని కానీ మెలోడీస్ కానీ ప్లే చేయడానికి యూజ్ అవుతుంది. సో, ఫస్ట్ క్రోమాటిక్ స్కేల్. నార్మల్‌గా 1 ఆక్టేవ్‌లో ఎన్ని నోట్స్ ఉంటుందని చెప్పాను? సో, 12 నోట్స్. 1 ఆక్టేవ్‌లో 12 నోట్స్ ఉంటుంది. ఈ ప్రతి ఒక్క నోట్‌కి ఒక్కొక్క క్రోమాటిక్ స్కేల్ ఉంటుందనమాట. అంటే సి క్రోమాటిక్ స్కేల్, సి షార్ప్ క్రోమాటిక్ స్కేల్, డి క్రోమాటిక్ స్కేల్, డి షార్ప్ క్రోమాటిక్ స్కేల్, ఈ క్రోమాటిక్ స్కేల్, ఎఫ్ క్రోమాటిక్ స్కేల్, ఎఫ్ షార్ప్ క్రోమాటిక్ స్కేల్, జి క్రోమాటిక్ స్కేల్, జి షార్ప్ క్రోమాటిక్ స్కేల్, ఏ క్రోమాటిక్ స్కేల్, ఏ షార్ప్ క్రోమాటిక్ స్కేల్, బి క్రోమాటిక్ స్కేల్. సో, ప్రతి ఒక్క నోట్‌కి ఒక్కొక్క క్రోమాటిక్ స్కేల్ ఉంటుంది. అండ్ ఒక్కొక్క క్రోమాటిక్ స్కేల్‌లో 12 కీస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా? సో, ఈ క్రోమాటిక్ స్కేల్‌కి ఒక ఫార్ములా అనేది ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే ఆర్ హెచ్ 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 హెచ్. ఏంటిది హచ్ అంటుంది అనుకుంటున్నారు కదా! అది హచ్ కాదు, హెచ్. సో, హెచ్ అంటే ఏందంటే హాఫ్ స్టెప్. నేను లాస్ట్ వీడియోలో హాఫ్ స్టెప్ గురించి డిస్కస్ చేశాను. సో, ఆ వీడియో కానీ ఎవరైనా చూడకపోయింటే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్లి చూసేసేయండి. సో, హెచ్ అంటే హాఫ్ స్టెప్, ఆర్ అంటే రూట్ నోట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సి క్రోమాటిక్ స్కేల్‌ని ప్లే చేయాలి అని అనుకుంటే రూట్ నోట్ సి అవుతుంది. డి క్రోమాటిక్ స్కేల్ ప్లే చేయాలంటే రూట్ నోట్ డి అవుతుంది. అలాగే సి షార్ప్ క్రోమాటిక్ స్కేల్ ప్లే చేయాలంటే రూట్ నోట్ సి షార్ప్ అవుతుంది. అంటే మనం ఏ క్రోమాటిక్ స్కేల్ అయితే ప్లే చేస్తామో రూట్ నోట్ ఆ నోటే అవుతుంది. అలాగే ఆ నోట్‌కి హాఫ్ ఆఫ్ స్టెప్‌ని పెంచుకుంటూ మనం ప్లే చేయాలి. ఇదే క్రోమాటిక్ స్కేల్. క్రోమాటిక్ స్కేల్ అంటే ఏంటి? క్రోమాటిక్ స్కేల్ ఫార్ములా ఏంటి? ఆ ఫార్ములాని ఎలా కాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకున్నాం కదా! సో, ఇప్పుడు మనం క్రోమాటిక్ స్కేల్‌ని కీబోర్డ్‌లో ఎలా ప్లే చేయాలో తెలుసుకుందాం. సో, లెట్స్ టర్న్ అవర్ కెమెరా టు కీబోర్డ్. మనం క్రోమాటిక్ స్కేల్‌ని ప్లే చేయాలంటే ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ కీస్ అనేది తెలుసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం థింక్ చేస్తారంటే ఈ నోట్ తర్వాత ఈ నోట్ వస్తుంది అని అనుకుంటారు. కాకపోతే అలా కాదు. సో, ఈ నోట్ తర్వాత ఈ నోట్ అనేది మనకొస్తుంది. సో, ఇప్పుడు మనం ప్రాపర్ ఆర్డర్ చూస్తామన్నమాట. ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇది సరైన ఆర్డర్. సో, ఇప్పుడు మనం ఆర్డర్ తెలుసుకున్నాం కదా! క్రోమాటిక్ స్కేల్‌ని ఎలా ప్లే చేయాలో చూద్దాం. సో, మనం క్రోమాటిక్ స్కేల్ ప్లే చేయాలంటే మనం యూజ్ చేసే ఫింగర్స్ ఏంటంటే థంబ్, ఇండెక్స్ అండ్ మిడిల్. సో, ఈ 2 ఫింగర్స్ అనేవి మనం క్రోమాటిక్ స్కేల్‌లో యూజ్ చేయమనమాట. ఎందుకంటే ఈ 2 ఫింగర్స్ చాలా వీక్‌గా ఉంటాయి. ఈ 3 ఫింగర్స్‌తో కంపేర్ చేస్తే ఈ 2 ఫింగర్స్ అనేవి చాలా వీక్‌గా ఉంటాయి. సో, ఫస్ట్ మనం ఈ 3 ఫింగర్స్‌ని ఇంకొద్దిగా స్ట్రాంగ్ చేయాలి. సో, అందుకే మనం క్రోమాటిక్ స్కేల్‌లో ఫస్ట్ మనం ఈ 3 ఫింగర్స్‌ని యూజ్ చేస్తామనమాట. సో, ఈ 3 ఫింగర్స్‌ని యూజ్ చేసుకుంటూ క్రోమాటిక్ స్కేల్‌ని ఎలా ప్లే చేయాలి అంటే ఫస్ట్ మనం సి క్రోమాటిక్ స్కేల్ ప్లే చేద్దాం. సి క్రోమాటిక్ స్కేల్ ప్లే చేయాలంటే నేను ఫార్ములా ప్రకారం ఏంటి? సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్, ఏ, ఏ షార్ప్, బి అండ్ సి.
ఇది ఫార్ములా ప్రకారం సి క్రోమాటిక్ స్కేల్లో ఈ నోట్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు ఎలా ప్లే చేయాలో చూద్దాం. సి మీద థమ్ ఫింగర్ ప్లే చేయాలి అండ్ ఈ సి షార్ప్ మీద మిడిల్ ఫింగర్ ప్లే చేయాలి. అగైన్ థమ్, మిడిల్, థమ్, మళ్ళీ. సో ఇక్కడ 2 వైట్ కీస్ పక్క పక్కన వచ్చాయి కాబట్టి మళ్ళీ థంబ్ అనేది యూజ్ చేయకూడదు. థమ్ యూజ్ చేయకుండా మనం ఇండెక్స్ ఫింగర్ యూజ్ చేయాలి. అగైన్ మిడిల్, థమ్, మిడిల్, థమ్, మిడిల్, థమ్, మళ్ళీ ఇక్కడ 2 వైట్ కీస్ పక్క పక్కన వచ్చాయి కాబట్టి ఇండెక్స్ ఫింగర్. అర్థమైందా? సో ఈ వైట్ నోట్స్ అన్నిటికీ థమ్ ఫింగర్ యూజ్ చేయాలి. ఎక్కడైతే 2 వైట్ నోట్స్ పక్క పక్కన వస్తాయో అక్కడ మనం ఇండెక్స్ ఫింగర్ అనేది ప్లేస్ చేయాలి. అండ్ ఈ బ్లాక్ కీస్ అన్నిటికీ మనం మిడిల్ ఫింగర్ మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు ప్లే చేసేద్దామా? థమ్, మిడిల్, థమ్, మిడిల్, థమ్, ఇండెక్స్. ఇక్కడ ఇండెక్స్ ఫింగర్ ఎందుకు చెప్పినట్టు నేను చెప్పా కదా, ఇక్కడ 2 వైట్ నోట్స్ వస్తుంది కాబట్టి ఒక నోట్ థమ్తో ప్లే చేస్తాం, ఇంకొక నోట్ ఇండెక్స్తో ప్లే చేస్తాం. అగైన్ మిడిల్, థమ్, మిడిల్, థమ్, మిడిల్, థమ్, అగైన్ ఇండెక్స్. ఎందుకు ఇక్కడ ఇండెక్స్? 2 వైట్ నోట్స్ పక్క పక్కన వస్తే ఒక నోట్ థమ్తో ప్లే చేయాలి, ఇంకొక నోట్ ఇండెక్స్ ఫింగర్తో ప్లే చేయాలి. అలాగే రివర్స్, ఇండెక్స్, థమ్, మిడిల్, థమ్, మిడిల్, థమ్, మిడిల్, అగైన్ ఇండెక్స్, థమ్, మిడిల్, థమ్, మిడిల్, థమ్. ఇలాగా మనం ఫాస్ట్గా ప్లే చేస్తే మనకు ఈ ఫింగర్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. అలాగే ఇప్పుడు సి షార్ప్ క్రోమాటిక్ స్కేల్. సి షార్ప్ క్రోమాటిక్ స్కేల్ ఎలా ప్లే చేయాలంటే నేను చెప్పినట్టు ఈ బ్లాక్ కీస్ అన్నిటికీ మిడిల్ ఫింగర్, మిడిల్, థమ్, మిడిల్, థమ్, ఇండెక్స్, మిడిల్, థమ్, మిడిల్, థమ్, మిడిల్, థమ్, ఇండెక్స్, మిడిల్. సో మనం సి షార్ప్తో స్టార్ట్ చేస్తే సి షార్ప్తోనే ఎండ్ చేయాలి. ఇలాగా అన్ని కీస్ ఈ 3 ఫింగర్స్తో ప్రాక్టీస్ చేస్తే మన ఫింగర్స్ అనేవి స్ట్రాంగ్గా అవుతాయి. అలాగే మనం ఏ సాంగ్ ప్లే చేయాలన్నా, ఏ మెలోడీ ప్లే చేయాలన్నా కొద్దిగా మనకు ఈజీగా ఈ ఫింగర్స్ ద్వారా మనం ప్లే చేయొచ్చు. సో చూసారు కదా, ఈ వీడియోలో క్రోమాటిక్ స్కేల్స్ గురించి నేర్చుకున్నాం. సో నేను చెప్పిన ఫింగర్ ఎక్సర్సైజ్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఫర్దర్ క్లాసెస్లో అలాగే సాంగ్స్ ప్లే చేస్తున్నప్పుడు ఈ ఫింగర్స్ అనేవి చాలా ఈజీగా మూవ్ అవుతాయి. సో నెక్స్ట్ క్లాసెస్లో మేజర్ స్కేల్ గురించి అలాగే మైనర్ స్కేల్ గురించి మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బై బై, హావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.